కాపు సంఘ నేతలకు బహిరంగ లేఖ రాశారు జనసేనాని పవన్ కళ్యాణ్. కాపు సంఘ పెద్దల విమర్శలకు తన లేఖలో కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి ఓటమి కళ్లెదుటే కనిపిస్తోందని, అందుకే కొందరు కావాలనే కాపు పెద్దల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కాపు పెద్దల్ని తాను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారని, వారు తనను దూషించినా వాటిని దీవెనగానే స్వీకరిస్తా అన్నారు. తనను ఎంతగా దూషించినా వారికి జనసేన తలుపులు మాత్రం తెరిచే ఉంటాయన్నారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని గతంలో కరాఖండిగా చెప్పింది వైసీపీయేనని, కాపులను పావులుగా వాడుకునే వ్యక్తిని వారు ప్రశ్నించాలని సూచించారు. వైసీపీ అల్లిన ఉచ్చులో చిక్కుకోవద్దని కాపు పెద్దల్ని కోరారు పవన్. రాబోయే ఎన్నికల్లో కాపులు ఖచ్చితంగా నిర్ణయాత్మక క్రియాశీలక పాత్ర పోషిస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు కాబట్టే కాపులలో అంతర్గత విభేదాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కాపుల్లో చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలకు తెరలి తీసిందని ఆరోపించారు. కొందరు కాపు పెద్దల్ని జనసేనపైకి ప్రయోగిస్తోందంటూ విమర్శించారు పవన్. అందుకే జనసేన పైన తనపైన సామాజిక మాధ్యమాలలో విషపురాతులు రాయించడంతో పాటు అపోహలు నెలకొల్పే తప్పుడు వార్తని రాస్తున్నారని అన్నారు. ఏపీలో జరగబోయే అభివృద్ధిలో కాపులు ఖచ్చితంగా పెద్దన్న పాత్ర పోషించాలని తాను బలంగా విశ్వసిస్తున్నట్టుగా తెలిపారు పవన్. వైసీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోంది, అందుకే కొందరు కాపు పెద్దల్ని రెచ్చగొడుతుందని పవన్ ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పి కాపులనే పావులుగా వాడుకునే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలన్నారు. కుట్రలు కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని కాపు పెద్దలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చేరకూడదనే కార్యాచరణ మొదలుపెట్టారన్నారు. అది వైసీపీకి, ఆ పార్టీ నాయకుడికి కంటగింపుగా మారిందని, తనపై వైసీపీ నేతలు ఎన్నో దాడులు, దిగజారిన విమర్శలు చేస్తున్నారని పవన్ ఆరోపించారు. అసభ్యకర దోషణకు దిగి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా తట్టుకుని నిలబడుతూనే ఉన్నామన్నారు. వైసీపీ కులపరమైన అస్త్రాన్ని ప్రయోగిస్తోందంటూ పవన్ విమర్శించారు. కాపుల భవిష్యత్ లక్ష్యాల గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలను కలుపుకొని అడుగులు వేసే సమర్థత కాపులకు ఉందన్నారు పవన్. అందుకే కాపులు పెద్దన పాత్ర తీసుకోవాలంటూ తాను కోరానన్నారు. రాబోయే ఎన్నికల్లో కాపులు ఖచ్చితంగా నిర్ణయాత్మక క్రియాశీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాపులలో అంతర్గత విభేదాలు తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, కుట్రలకు తెరదీసి కొందరు కాపు పెద్దల్ని జనసేనపైకి ప్రయోగిస్తోందని ఆరోపించారు. కాపు సామాజిక వర్గం ఒక గురుతర బాధ్యత వహించబోతోందని తెలిపారు. జనసేన తెలుగుదేశం పొత్తుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం మాట్లాడినా అందుకు ఒక బలమైన హేతు ఉంటుందన్నారు. దూరదృష్టితో దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాలు లక్షించి పనిచేస్తా అన్నారు పవన్. కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చారని, అలా మార్చిన మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ఆ తర్వాత ఎటు మళ్లిందో కాపు సామాజిక వర్గం గ్రహించిందని పవన్ లేఖలో రాశారు. తనను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలన్నారు. తన ముందరకాళ్లకు బంధాలు వేయించాలని చూస్తోంది ఎవరో ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారని, వైసీపీ ప్రాయోజిత విషపూరిత ప్రచారాలు నమ్మవద్దని పవన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు అభిప్రాయాలతో కూడిన విశ్లేషణలు, వార్తల్ని విశ్వసించవద్దని కోరారు పవన్ కళ్యాణ్.